అనప చిక్కుడు, ఎర్ర తోటకూర మొక్కల ద్వారా ప్రకృతి మన జీవితానికి అందిస్తున్న అద్భుతమైన సందేశం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇవాళ మన తోటలో ఒకవైపు నిండుగా ఎదిగిన ఎర్ర తోటకూరను చూస్తూ ఎంత ఆనందపడ్డానో అంతకంటే ఎక్కువ ఆలోచనలో పడ్డాను. ఈ అనప చిక్కుడు మొక్కను చూడండి. ఈ రెండు మొక్కలు మన జీవితానికి రెండు వేర్వేరు పాఠాలు నేర్పుతాయి. ఈ అనప చిక్కుడు చూడండి, పందిర్లాగా పెద్దగా ప్రాకలేదు. కుండీలో కేవలం 3 ఎత్తు మాత్రమే ఉంది. కానీ ఆకులు ఎంత తాజాగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. ఒక్క పురుగు కానీ చీడ కానీ దీని దరి చేరలేదు. ఎంతో నిశ్శబ్దంగా, ఎంత నిలకడగా ఎదుగుతుందో కదా. అయితే ఈ మొక్కకు ఇప్పుడు పూత కానీ కాపు కానీ లేవు. ఎందుకంటే ఈ మొక్క పువ్వులు కాయలు కాసే సీజన్లో లేదు. నాకు పూలు పూసే సమయం రాలేదు కదా అని ఈ మొక్క నిరాశపడి ఎండిపోలేదు. తన వేర్లను బలంగా ఉంచుకుంటూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, లోపల జీవాన్ని నింపుకుని ఓపికగా ఎదురుచూస్తోంది. సరైన సమయం వచ్చినప్పుడు పూలు కాయలతో ఇది కళకళలాడటం ఖాయం. మన మనుషుల జీవితం కూడా ఇంతేనండి. ఒక్కొక్కసారి మన టైం నడుస్తుండదు. మనం అనుకున్న విజయాలు రావు. అది మన అన్సీజన్ అన్నమాట. అలాంటప్పుడు మనం నిరాశ పడిపోకూడదు. ఈ చిన్న మొక్కలాగే మనల్ని మనం లోపల ఆరోగ్యంగా బలంగా ఉంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకుంటూ సిద్ధంగా ఉండాలి. మన సీజన్ వచ్చినప్పుడు మన ప్రతిభ ప్రపంచానికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక దీని పక్కనే తన టైం వచ్చిందని నిండుగా ఎర్రగా మెరిసిపోతున్న తోటకూర మొక్కను చూసారా? సమయం వచ్చినప్పుడు ఒకరు వెలుగుతారు, సమయం రావాల్సినప్పుడు ఇంకొకరు ఓపికగా ఉంటారు. ఇదేనండి ప్రకృతి అందం. ఒకవైపు రక్తాన్ని వృద్ధి చేసే ఎర్ర తోటకూర, ఇంకోవైపు తన సమయం కోసం ఎదురు చూస్తున్న ఓపికగా ఉన్న అనప చిక్కుడు. ఈ ప్రకృతి కలయిక మీకు నచ్చితే, మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.